పంట సాగుకు ఎరువులు అనేవి అత్యంత కీలకం. అవి లేకపోతే పైరు సరిగ్గా ఎదగకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం లాంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అదే తరహా సమస్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను వెంటాడుతోంది. డీఏపీ ఎరువుల కొరత కర్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అదనుగా చేసుకున్న కొందరు వ్యాపారులు యుద్ధ ప్రభావం అంటూ అధిక ధరలతో కూడిన ఎరువులు అన్నదాతలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా విత్తన దశలోనే రైతులు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎరువుల సమస్యలు, రైతుల ఇబ్బందులపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను ఎప్పుడు ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే పంటలు అమ్ముకునే సమయంలో మద్దతు ధరలు, తేమ శాతం పట్టి పీడిస్తుంటే ఇప్పుడు తాజాగా విత్తనం వేసుకునే సమయంలో విత్తనాలతో పాటు ఎరువుల సమస్య వెంటాడుతుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా డిఏపి కొరత ఉందని చెప్పి అటు వ్యవసాయ శాఖ, ఇటు మార్కెటింగ్ శాఖ ప్రకటిస్తుంది. ఫలితంగా రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 17,000 ఎకరాల్లో సాగు భూమి ఉంటే 11,000 ఎకరాలలో పత్తి పంట సాగవుతుంది. దీనికి ప్రధానంగా విత్తన దశలోనే యూరియాతో పాటు డిఏపి వేయాల్సి ఉంటుంది. అంటే 11 లక్షల ఎకరాలకు 11 లక్షల బ్యాగుల డిఏపి అవసరం ఉంటుంది. అంటే దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల డిఏపి అవసరం ఉంటుంది. దీన్ని సకాలంలో అందిస్తే రైతులకు ఏ ఇబ్బంది ఉండలేదు. ఈ జూన్ మాసం నుంచి జూలై వరకు అయితే దాదాపు 35,000 మెట్రిక్ టన్నుల డిఏపి అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పటి వరకు 10,000 మెట్రిక్ టన్నుల డిఏపి అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా రైతులు డిఏపి కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యను అధికార యంత్రాంగమైన అటు రాజకీయ యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే యుద్ధం ప్రభావం కారణంగా జిల్లాకు డిఏపి సకాలంలో రాలేదనే భావన లేదా అభిప్రాయం వినిపిస్తుంది. వాస్తవంగా డిఏపి 1,350 రూపాయల ధర పలుకుతుంటే అదే దానికి సమాంతరమైన 20-20-0 అంటే 20-20-0 బస్తా 2,150 ధర పలుకుతుంది. డిఏపికి బదులు 20-20-01 బస్తాను అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రైతు పైన అదనంగా 800 రూపాయల భారం చెప్పినట్టుగా మోపే అంతర్గత ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎంత రైతులకు తెలియక నష్టపోవాల్సి వస్తుంది. ఎరువుల కోసం దుకాణాలకు వెళ్ళారా? వెళ్తే ఏమన్నారు? మీకు ఏ సమస్య చెప్తున్నారు? డిఏపి లేదంటున్నారు సార్. డిఏపి 1,350, దానికి బదిలీ BB0 తీసుకపోమంటున్నారు సార్. BB0 అంటే 21,50 ఉన్నది. అది అదనంగా 800 రూపాయలు ఎక్కువ ఉన్నది. దాన్ని తీసుకపోమంటారు. ఇదేమో షార్టేజ్ లేదు, యుద్ధం ఉన్నది, అందుకు అత్తలేవని. మరి ఇది డిఏపి యుద్ధం అంటే BB0 యుద్ధం కళ్ళే ఎందుకు వచ్చింది? మరి అది తప్పు కదా. ఇది అంతా కుమ్మిక్కాయలు సార్. ఆఫీసర్లు, డీలర్లు, లీడర్లు, ఇది రైతుకు మోసం చేస్తున్నారు. ఇప్పటికే రైతు పరిస్థితి ఘోరంగా ఉన్నది. పోయిన సంవత్సరం అయితే పత్తి పుచ్చొచ్చి అట్లా నుక్సాన్ అయిపోయింది. పూరా మార్కెటింగ్ మొత్తం పడిపోయింది. మరి రైతులని ఎక్కడికి వెళ్ళి మోసం చేసే ప్రయత్నం తప్ప వేరేదేం లేదు. డిఏపి 20-20-0 ఒకటే రకంగా పనిచేస్తుంది. ధర ఎక్కువ ఉన్నది. ఒక రకంగా కూడా వేయేది డిఏపి BB0 వేరేనే, కానీ అయినా కానీ దాన్ని చూపుతున్నారు సార్ వీళ్ళు. ఎక్కువ ధర అది. జూన్ అయిపోయి ఇప్పుడు జులై స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా దాని గురించి ఏం పట్టించుకుంటలేదు. ఇప్పుడు యూరియా పోతాలు కూడా ఏమో ఫోన్లలో వేస్తున్నారు. లేపట ఆపు సల్లకుండా ఇప్పుడు కొందరికి ఏం తెలియదు. అసలు పరిస్థితి తెలియని వాళ్ళకి ఏం పరిస్థితి కావాలా సార్? నువ్వు కూడా డిఏపి కోసం ఎక్కడైనా తిరిగావా? తిరిగితే దుకాణదారులు కానీ లేదా అధికారులు కానీ ఏమంటున్నారు? 4 రోజులు తిరగబట్టి డిఏపి రాలేదు, డిఏపి షార్టేజ్ ఉంది, అక్కడి నుంచి రాలే, ఓడరేవులు రాలే, ట్రైన్లలో రైళ్లలో రాలేదు. ఇది బీస్ తీసుకోండి, బీస్ పని చేస్తున్నది కానీ అంటున్నారు. తక్కువ రేటు ఉన్నదేమో ఇస్తలేరు, ఎక్కువ రేటు ఉన్నది ఇస్తున్నారు. ఇవాళకి 4 రోజుల ఇప్పుడు సుఖపోయి వచ్చిన ఒకటే షాపుకు 2-3 షాపులు తిరిగిన, ఎక్కడ చూసినా డిఏపి అన్నది లేదు. అది అడగకుండా అంటున్నారు. అధికారులు చెప్పిన దాన్ని లేదా వ్యాపారులు చెప్పిన దాని ప్రకారము యుద్ధం కారణంగా సమయానికి ఓడర్లలో ఎరువులు దిగుమతి కాలేదు, అంటే డిఏపి దిగుమతి కాలేదేమో, అందుకే అదే మాట చెప్పిండొచ్చు కదా. అట్లా తప్పున్నాయి అనుకుంటారా? ఓడర్ ఎరువులలో బీస్ దిగుమతి అయినప్పుడు డిఏపి ఎందుకు దిగుమతి కాదు? ఇలా అన్ని మోసాలు జరుగుతున్నాయి. ఈ డీలరు కుంభక్కయి, ఈ విత్తనాల షార్టేజు, ఎరువుల షార్టేజు, ఎక్కువ రేటు ఉన్నాయి ఇస్తున్నారు, తట్టబెడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇవన్నీ మా రైతుల మీదనే తీస్తున్నారు. మాకేం పంటలు వెళ్ళాక మేము ఇట్లా ఆగమైపోతున్నాం తెలియక. అధికారులను, లీడర్లను కట్టేసుకొని
ఈ డీలర్లు ఈ రాజకీయ నాయకులు కుమ్మక్కై వ్యవసాయ రైతుని వేధిస్తూ తింటున్నారు మమ్ముట్లని. మాకు మిగిలేది ఏమీ లేదు ఇంట్లో. ఇది మరొక రైతు ఆవేదన. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సమగ్రమైన ప్రణాళిక చేయడంలో అటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ప్రయత్నం చేయడం లేదనే విషయం స్పష్టమవుతుంది. వాస్తవంగా మే ఏప్రిల్ మాసంలోనే ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారు చేసి దానికి అనుగుణంగా ఎన్ని ఎకరాలలో పంట సాగవుతుంది, ఎన్ని ఎకరాల్లో పత్తి సాగవుతుంది, దానికి ఎన్ని ఎకరాల్లో యూరియా, డిఏపి ఇతర ఎరువుల అవసరమవుతుందని లెక్క తేల్చాల్సి ఉంది. దానికి అనుగుణంగా ముందస్తుగానే వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా డబ్బులు పంపించి సకాలంలో ఎరువులను విత్తనాలను తెప్పించుకుంటే రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ జరగలేదు. దాదాపు 10 రోజుల కిందటే ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారైంది. అంటే జూన్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఆ సీజన్ కంటే ముందు ఖరారు కావాల్సిన ఖరీఫ్ రుణ ప్రణాళిక ఇప్పుడిప్పుడు ఖరారైతే ఇక రైతులని అడుగే వారెవరు ఉంటారు? అందుకని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు కూడా పూర్తిగా అంటే అనుమానాస్పదంగానే ఉంది. ఈ వీరందరిపైన అంటే అజమాయిషీ చేయాల్సిన అధికార యంత్రాంగం పెద్దగా పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తుంది. ఫలితంగా వ్యాపారులు, డీలర్లు చేసే మాయాజాలంలో రైతు ఎంచుకున్న ఎరువు దొరకలేదు, ఎంచుకున్న విత్తనము దొరకలేదు. ఫలితంగా ఏమైనా అడుగుతుంటే యుద్ధ ప్రభావం అనే సమాధానం వస్తుంది. ఈ అన్ని సమస్యల్ని అధిగమించి పంట సాగు చేస్తే దిగుబడి ఎలా వస్తుందో, కాలం ఎలా ఉంటుందనే ఆందోళన రైతులను వెంటాడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.